ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని మహా కృపను బట్టి దేవుడు రాజులు మొదటి గ్రంథము 7వ అధ్యాయములో 27వ వచనం నుంచి 38 వరకు కూడా 39వ వచనం వరకు కూడా చదువుకొని ఉన్నాం. మరి ఈ విషయాల్ని మనం కూలంకుషంగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఈ టెక్స్ట్ మెసేజ్ అనుదిన జీవాహారం మనము భుజిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉదయకాల సమయములో దేవుని దాసుల ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ గొప్ప సమయము చాలా విలువైనది కనుక ఈ సమయంలో నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి 5:44 అయింది. నేను సమయాన్ని చూసుకొని ముగించేస్తాను. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం అరగంట మాత్రమే. ఆ అరగంటలోన మనము ముగించుకుందాం. అయితే ప్రియమైన దేవుని జేపీటీసీ ఆత్మీయ గూగుల్ మీట్లో ఉంటున్న దేవుని భక్త జనాంగమా, ఈ అంశం సొలొమోను దేవాలయాన్ని తన కోటను కట్టించును అనేటటువంటి విషయం చాలా వరకు చాలా దైవ సేవకులు చాలా మంది చాలా కోణాల నుంచి మాట్లాడుకొని వచ్చి ఉన్నారు. మరి నేను కూడా కేవలం దాంట్లో నుంచే కొన్ని విషయాలు నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఈ 7వ అధ్యాయములో మరి ఈ యొక్క 50 వచనాలు ఉన్నాయి. 50 వచనాల్లో నాకంటే ముందుగా దైవ సేవకులు ఉన్నతమైన విషయాలను తీసుకుని వచ్చారు. మరి ఇప్పుడు మనము 27వ వచనం నుంచి 39వ వచనం వరకు కూడా చదువుకోవటానికి దేవుడు మనకి కృప చూపాడు. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి భక్తుడైనటువంటి సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి, దేవాలయాన్ని కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఒక క్షమించండి అయ్యగారు, నేను చదువుతాను. లైవ్ రీడింగ్ వినిపిస్తుంది నా మాటలు? హలో అమ్మ, ఎందుకు పిలిచామమ్మా, మీరు పలకలేదు. పలకలంటే సిగ్నల్ అందలేదు. మళ్ళీ స్విచ్ ఆన్ చేసి వచ్చాను. మళ్ళీ వచ్చాను, లైవ్ రీడింగ్ చేస్తాను. ఓకే రైట్. ఈ సమయంలో ప్రియమైన దేవుని భక్తులారా 27వ వచనం చదువుతారు. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేసెను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. రైట్. అతడు 10 ఇత్తడి స్తంభములు చేసెను అంటే చేయించగలిగిన సొలొమోను. ఏమండి, 10 ఇత్తడి స్తంభములను చేసిన సొలొమోను అని మనం దాన్ని టైటిల్ పెడదాం. మానవుని ఆలోచన విధానం వేరు, దేవుడు చేయించుచున్నటువంటి గైడెన్స్ వేరు. దేని మీద అయితే మనము ఆధారపడి దేవుని మీద మనము ఆధారపడుతూ ఉంటున్నప్పుడు దేవుడు మనకి చక్కనైన ఆలోచన ఇస్తాడు. చక్కనైన ఆలోచన ఇచ్చి నడిపించగలిగిన దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఈ సొలొమోనుని దేవుడు ఎందుకు వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనేసి అంటే, ఎవరి ద్వారా అయితే దేవాలయం కట్టించటానికి దేవుడు ఇష్టపడతాడో వారిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రాజులు 2వ గ్రంథములో నుంచి 25వ అధ్యాయము 25వ అధ్యాయములో ప్రియులారా
13వ వచనం చూడండి ఒకసారి. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. చాలు. యెహోవా మందిరమందున్నటువంటి ఇత్తడి స్తంభములను మట్లను, యెహోవా మందిరమందున్నటువంటి ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోయెను. ప్రియమైన దేవుని భక్తులారా, ఈ ఇత్తడి అనేటటువంటిది లేక స్తంభం అనేటటువంటిది దేవాలయమును కట్టించటానికి దేవుడు సొలొమోనును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ దేవాలయమును కట్టించుతూ ఉంటున్నప్పుడు అంటే చోరీ జరుగుతూ ఉంది, దొంగతనం అనేటటువంటిది. ఈ దొంగతనం ప్రియమైన దేవుని భక్తులారా, దేవుని బిడ్డలారా, ఈ లోకములో కూడా సహజంగా ఉన్నది ప్రియులారా. కానీ దానిని మనము దొంగిలించటం, కానీ దాని విషయంలో మనం మాట్లాడుకోవడం, కానీ దానికోసం మనం పరిగెట్టటం, అంటే ఈ దేవాలయానికి కావలసినటువంటి సామాగ్రిని లేకపోతే దేవాలయానికి కావలసినటువంటి ఆ యొక్క పనిముట్లను లేకపోతే దేవాలయానికి కట్టించగలిగినటువంటి ఆ యొక్క వస్తువులను కాస్త చోరీ జరుగుతూ ఉన్నట్లుగా కూడా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇంకొక మాట ఏమైనా ఉంటుందంటే దినవృత్తాంతాల 2వ గ్రంథములో ఒక్కసారి చూడండి పిల్లారా. దినవృత్తాంతాల 2వ గ్రంథము 4వ అధ్యాయములో 14వ వచనము కూడా ఇలా వ్రాయబడుతూ ఉంది. మట్ల మీద నుండి తొట్లు, సముద్రపు తొట్టి, దాని క్రింద నుండి 12 ఎద్దులు, పాత్రలు, బూడిదనెత్తు, చెప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు, వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరము కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. చాలండి. అంటే సొలొమోను యొక్క ఏమండి ఆజ్ఞ ప్రకారము, అంటే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు, దేవుడు ఆ ఆలోచన ప్రకారంగా నడిపిస్తాడు. ఇక్కడ కనిపించేది సొలొమోను కనబడుతూ ఉన్నాడు, చేయించేది దేవుడైతే సొలొమోను కనబడుతూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏ విషయంలో అనుకుంటాం అనేసి అంటే, ఆహా అక్కడ వాక్యం చెప్పేశారు కాబట్టి ఇక్కడ వినేస్తున్నాం. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలో ఖచ్చితంగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఆజ్ఞాపించినది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా దానిని మనము ఆచరిస్తూ అనుభవిస్తూ దానిని మనము క్రియారూపకంగా ముందుకి తీసుకొని వెళ్ళవలసిన బాధ్యత దేవుడు మనపై ఉంచాడు. అందుకే ప్రియులారా, భక్తుడైనటువంటి ఇర్మియా గారు ఒక మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథములో నుంచి రండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయములో 52వ అధ్యాయములో 17 నుంచి 23 వచనాల వరకు. మరియు యెహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీయులు తుణుకులుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనుకు కొనిపోయిరి. అదియు కాక వారు బిందులను, కుండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకారములన్నిటినీ కొనిపోయిరి. మరియు పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పాత్రలను, వాటిని బంగారమునకును, వెండి వాటికి చేర్చుకుని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయెను. ఇంకా చదవమంటారు గారు.
చాలం చాలం 23 వరకు చదివేశారా? 19 వరకు చదివాను, 20 చదువుతున్నాను. చదవండి. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్ల క్రింద నుండి 12 ఇత్తడి వృషభములను కొనిపోయెను. వీటి కన్నీటికున్న ఇత్తడి ఎత్తు వేయుటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వ్రేళ్ళు, అది గుల్లది. దాని మీద ఇత్తడి పైపీట ఉండెను. ఒక్కొక్క పైపీట 5 మూరల ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లను ఉండెను. అవి అన్నియు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగుననే దానిమ్మ పండ్లు ఉండెను. 23వ వచనం అండి. ప్రక్కల యందు 96 దానిమ్మ పండ్లుండెను. చుట్టూ ఉండిన వల అల్లికల మీద దానిమ్మ పండ్లన్నీయు 100 మరియు చాలు 100. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి జేపీటీసీ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఒక మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉంటున్నప్పుడు, కేవలం యెహోవా మందిరములో నుండి ఇత్తడి స్తంభములను, మందిరములో నుండి మట్లను ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు కొనుపోబడెను. బబులోనులోనికి కొనుపోబడెను అంటే దేవుని మందిరములో ఏ ఉపకరణములైతే, ఏ వస్తువులైతే మరి ఇంకా దేవుడు ఆలోచన ప్రకారంగా సొలొమోనుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడో, చేయించటానికి లేక దానిని కట్టించటానికి చోరీ అనేటటువంటిది జరుగుతూ ఉంది. దొంగతనం అనేటటువంటిది జరుగుతూ ఉంది. బబులోనికి తీసుకుని వెళ్ళటానికి గల మరి కారణాలు అనేది చూస్తే మనం ప్రియులారా, ఏ బబులోను సామ్రాజ్యములోనైతే మరి ఇంకా విగ్రహారాధన జరుగుతూ ఉందో, లేకపోతే వాళ్ళు అనుకున్నదే సాధ్యము అనుకుంటున్నారో, లేకపోతే అదే సత్యము అనుకుంటున్నారో, దాన్ని బట్టి కూడా మనము ఆలోచన చేయవలసినటువంటి పని ఉంది. ఇక్కడ చూస్తే దేవుడు దేవాలయాన్ని కట్టించటానికి దావీదు కుమారుడైన సొలొమోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు కుమారుడైన సొలొమోనును దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు చోరీ అనేటటువంటిది జరుగుతూనే వస్తూ ఉంటున్నది ప్రియులారా. ఇంకొక మాట, భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి క్షమించండి ఇర్మియా గారు కూడా ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథములో నుంచి 27వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయములో 20వ వచనం. అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు, సముద్రమును గూర్చియు, గడమంచెలుగును గూర్చియు, ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చియు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. రైట్. 22వ వచనం. అవి బబులోనుకు తేబడును. నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలో నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను. ఇదే యెహోవా వాక్కు. చాలు. ప్రియమైనటువంటి దేవుని భక్త జనాంగమా, విడిచిపెట్టిన స్తంభములను గూర్చి, సముద్రమును గూర్చి మంచెలను గూర్చియు, ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మందిరములో ఉండవలసినటువంటి సామాగ్రి, మందిరానికి కావలసినటువంటి వస్తువులు, మందిరం అనేటటువంటిది దేవుని దేవాలయం. దేవుని దేవాలయమునికి కావలసినటువంటి సమస్త పనిముట్టులు కూడా
అవి ఆ స్థలములో ఉండవలసినటువంటిది కాస్త మనము చూస్తూ వస్తూ ఉంటున్నప్పుడు 22వ వచనంలోనికి వస్తే, బబులోనుకు తేబడిను, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా ఉంచు కాలం వరకు అవి అక్కడ ఉండవలెను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పుచూ ఉన్నాడు. ఏమండి? ఎప్పుడైతే ఆ ఉపకరణములు దేవుని దృష్టిలో, దేవుని దయలో, దేవుని యొక్క ఆలోచనలో మనం పెట్టగలుగుతాం. ఎప్పుడైతే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన సొంత జ్ఞానము చేత కొన్నిసార్లు మనం కట్ కట్టడానికి ఇష్టపడతాం. దేవుడు ఆలోచన ఏ స్థలం మీదైతే ఉంటాదో, దేవుని ఉద్దేశాలు ఏ దీని మీదైతే ఉంటాదో, దేవుని ఆలోచన మీద ఎలా అయితే మనం ముందుకు కొనసాగలుగుతూ ఉంటామో, ఖచ్చితముగా దేవుడు ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి దేవుడు ప్రియులారా. దేని మీదైతే మన యొక్క భావి భవిష్యత్తు జీవితం ఆ చూడండి, కొన్నిసార్లు మనం పుట్టిన పిల్లలకు అడుగుతాం, బాబు నీ ఉద్దేశం ఏంటి, లేకపోతే నీ ఆలోచన ఏంటి అని చెప్పి. కొంత పెరిగిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేసి అంటే వాళ్ళ ఆలోచన చెప్తారు. వాళ్ళ ఆలోచన చెప్తారు. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, నేను అది అవ్వాలనుకుంటున్నాను అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశాలు తప్పు కాదు, కానీ దేవుని మీద మనం ఆధారపడి ఆ ఉద్దేశాలను నెరవేర్చుకోగలిగితే ఖచ్చితంగా సొలొమోనుకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మందిరాన్ని కట్టించటానికి ఆ ఆలోచన ఇచ్చినట్లుగా దేవుడు మన పిల్లల భావి భవిష్యత్తు జీవితంలో కూడా ఇవ్వటానికి ఇష్టపడే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు విధానాలు వేరు. మనం అనుకుంటాం మనమైతే ఈ స్థాయిలో ఉంటే బాగుంటది అనుకుంటాం, కానీ దేవుడు కొన్నిసార్లు మనల్ని రిచ్ చేయొచ్చు, లేకపోతే పూర్ చేయొచ్చు. పూర్ చేసినంత మాత్రాన్ని అందుకేనా యేసయ్యని నమ్ముకున్నాను, నేను ఎప్పుడు రిచ్ పీపుల్ గా ఉంటానని అనుకుంటున్నాను, కానీ ఎందుకు నాకు అలా దేవుడు చేశాడు, దేవుడు నమ్ముకున్నందుక అని చెప్పి కొన్నిసార్లు మనం ఏం చేస్తామని అంటే మన దేవుని ఆలోచనని పక్కన పెడతాం, మన ఆలోచనని ముందుకు తీసుకుని వచ్చి ఆలోచన చేస్తాం. కాబట్టి మనం కొన్ని విషయాల్లో రీచ్ అవ్వలేకపోతున్నాం, రీచ్ అవ్వలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం రీచ్ అవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడో, కేవలము ఆ యొక్క బబులోనునకు తేబడిను, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా ఉంచు కాలము వరకు, అది ఏ స్థలములోనైతే ఉంచటానికి దేవుడు ఇష్టపడతాడో ఆ కాలం వరకు కూడా మనం వెయిట్ చేయాలి. నాకు జాబ్ ఇచ్చిస్తే బాగుంటుంది, వాళ్ళకంటే నేను బాగా చేస్తాను, లేకపోతే నేను అనమాట చదువుకుంటే ఉన్నతమైనటువంటి చదువుకుని వారికంటే నేను ఇంకా ఉన్నతమైన చదువులో ప్రావీణ్యత పొందుతాను అని మానవుడు ఆలోచన వరకు మిగలటానికే తప్ప కానీ దేవుని అతీతమైన ఆలోచనకు మించిపోవటానికి వీల్లేదు. ఏమండి? నీ పట్ల దేవుడు ఏ కార్యం చేయటానికి ఇష్టపడినా అది దేవుని కార్యమే అని చెప్పి మనము గమనిస్తూ ఉండాలి. రండి, దినవృత్తాంతాల 2వ గ్రంథములో నుంచి 36వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ వచనం, 36వ అధ్యాయం, క్షమించండి, 36వ అధ్యాయములో 18 నుంచి 20 వచనాలు. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి, రాజు నిధుల్లోనిదేమి, అధిపతుల నిధుల్లోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకును దాసులైరి. చాలు చాలు చాలు, ఈ విషయం మనము గమనిస్తూ ఉండాలి ప్రియులారా.
ఎప్పుడైతే యెరూషలేమును పాడు దెబ్బగా చేయటానికి ఈ ఈ పాడు చేయటానికి పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధిలోనిదేమి, రాజు నిధిలోనిదేమి, అధిపతులు నిధిలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకుని వచ్చినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నా. అంటే ఏ ఖజానాలో ఏదైతే ఉందో, ఏ స్థానములో ఏదైతే ఉందో అవన్నీ కూడా దోచుకొని బబులోను సామ్రాజ్యములోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదియు కాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టారు. ఏమండి? కల్దీయులు దేవుని మందిరాన్ని తగలబెట్టారు. యెరూషలేం ప్రాకారంను కూడా పడగొట్టేసినారు. ఎప్పుడైతే మనకి ఆత్మీయ విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని మనము కాపాడుకోగలిగినప్పుడు మనము దేవుని సెక్యూరిటీలో ఉంటాం, దేవుని కాపుదల్లో ఉంటాం, దేవుని భద్రతలో ఉంటాం. కాస్త ఎప్పుడైతే మనము ఈ మందిరములోనికి లేకపోతే ఈ యొక్క నీ దేహమే దేవునికి ఆలయమనే మందిరంలోనికి కాస్త మనము ఎప్పుడైతే సాతానికి చోటివ్వగలుగుతామో, లోకానికి చోటివ్వగలుగుతామో, లేకపోతే ఆ దేవుడిని చోటివ్వగలుగుతూ ఉంటామో మనము ప్రియులారా కేవలము పడిపోతాము. దేవుని అందుకే జేపీటీసీ యొక్క ఆత్మీయ గూగుల్ మీట్ లో ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, తెల్లవారేసేసరికి దేవుని మీద ఆధారపడటానికి దేవుని మాట, దేవుని పాట, ఇంకా చూస్తే ప్రార్థన, ఇంకా చూస్తే బైబిల్ చదవటం. ఇది దేనికనిసంటే మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా కాపాడుకోవడానికి, మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా కాపాడుకోవడానికే ఈ పరిస్థితి. దాని వస్తువులన్నింటినీ బొత్తుగా పాడు చేసిన చూస్తే నీ ఆత్మ ఏం గాను. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను సోదక అది మహాబలాభివృద్ధి పొందుతూ ఉంటదని దేవుని మన విశ్వాసం చిన్నదానితో ప్రారంభించినాం, కొనసాగుతూ ఉన్నాం, దైవత్వంలో ముందుకి నడుస్తూ వస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు గాని చేత కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయినాడు. పారసీకుల వరకు వారు అక్కడనే ఉండి అతని రాజ్యమునకును దాసులైపోయినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. పారసీకులకి ప్రియులారా ఆ విషయాన్ని కాస్త మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఎస్తేరు గ్రంథములో మనకి ఆ విషయం కనబడుతూ ఉంటాయి. పారసీక రాజు కోరేషు, లేకపోతే ఈ విషయాల్లో మనకి జ్ఞాపకం కనబడుతూ ఉంటుంది. ఈ కోరేషు అనేటటువంటి వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే పారసీకుల రాజు అంటే ఎప్పుడు కూడా క్రైస్తవ బిడ్డల మీద లోకము ఏదో ఒక విధముగా తప్పు పట్టాలని, తప్పులోనికి త్రోసివేసి నెట్టేయాలనేటువంటి ఆలోచనతో కనపడుతూ ఉంటారు. దేవుని భక్తులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వేళలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి సొలొమోను దేవాలయాన్ని తన కోటను కట్టించినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవదిగా మనము ఆ వాక్యం చివరిలోనికి వస్తే మూల వాక్యములో 38వ వచనం చదువుదాం. 38వ వచనం అదంతా కూడా దానికోసం రాయబడి. అతడు 10 ఇత్తడి తొట్లను చేసెను. ప్రతి తొట్టి 720 తూములు పట్టునది. ఒక్కొక్క తొట్టె 4 మూరలు, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టె పెట్టబడెను. చాలు. 39 కూడా చూడండి, ఫ్యాన్ ఆపేయండి, చదివేవాళ్ళు అన్నిట్లో ఉన్నవాళ్ళు. ఓకే రైట్. 10 ఇత్తడి తొట్టెలు చేయించిన సొలొమోను అండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, 10
ఇత్తడి స్తంభాలు చేయించాడు, 10 ఇత్తడి చుట్లను చేయించిన సొలొమోను. ఈ 10 అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకిచ్చిన 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. ఈ తొట్టెలు అనేటటువంటిది కూడా చూసుకోగలిగితే మనము ఒకసారి నిర్గమకాండం, మోషే గారు ఒక మాట అంటున్నాడు. నిర్గమకాండము 30వ అధ్యాయములో 18వ వచనం, 30లో 18. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. చాలు, నింపాలి. అంటే తొట్టుల్లో ఏం నింపాలని అంటే నీళ్లు నింపాలి. కొన్నిసార్లు మనకి కూడా ఖాళీదేరిపోయిన తొట్లు ఉంటాయి. ఆత్మీయ ఆహారాన్ని భుజించలేక, లేకపోతే గాలికి విడిచిపెట్టేసేటట్టుగా, లేకపోతే కొంతమంది అబ్బా ఇక్కడికి వస్తేనండి నిజంగా ఆత్మకు శాంతి దొరికిందండి, లేకపోతే ఇక్కడికి వస్తేనండి మాకు జీవాహారం దొరుకుతూ ఉందండి, ఇక్కడికి వస్తేనండి మేము అంతా ఐక్యత కలిగి ఉండగలుగుతూ ఉన్నాము. ఎప్పుడు మా చర్చిలోనండి అదండి ఇదండి అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు లేకపోలేదు. అయితే ప్రియమైన దేవుని భక్త జనాంగమా, దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు ఇంకొక మాట ఏమని వ్రాయబడుతూ ఉంటది అంటే, ప్రియులారా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రండి. నిర్గమకాండంలో నుంచి 40వ అధ్యాయములో, నిర్గమకాండము 40వ అధ్యాయములో 7వ వచనం. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమును మధ్యన గంగాళము ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. గంగాళము, మనకి ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క ఆలోచన తెలుసు. మొదట గంగాళము, ఆ తర్వాత రొట్టెల బల్ల, ప్రత్యక్షపు గుడారం, ఇవన్నీ కూడా ఒక ఉపకరణములకు మనం చూడగలుగుతున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. గంగాళంలో ఏం చేసుకోవాలి, గంగాళం దగ్గరికి వచ్చి మనం ఏం చేసుకోవాలని అంటే, ఎప్పుడైతే ఖాళీదేరిపోయినటువంటి తొట్టులు ఉన్నాయో ఆ తొట్టులో నిండా కూడా నింపాలి. ఏమండి, నింపాలి. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి దానిలో నీళ్లతో నింపాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనకి ఆహ్వానింపబడుతూ ఉంటున్నప్పుడు, లేకపోతే అది ఆ దేవుని వాక్యము మనము ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని దాసుల ద్వారా ఏదో ఒక మాట నాకు గాని, మీకు గాని, మనకి గాని అది కావలసినటువంటి మాట, కావలసిన మాట. చివరికి ఒక మాట చూసి నేను ముగిస్తాను, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దినవృత్తాంతాల 2వ గ్రంథములో 4వ అధ్యాయములో 6వ వచనం. 4లో 6. దినవృత్తాంతాల 2వ గ్రంథం 4వ అధ్యాయములో 6వ వచనం. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5ను ఎడమ తట్టుకు 5ను 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రము వంటి తొట్టి యందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. చాలు 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 చాలు. అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకును 5, ఎడమ తట్టుకును 5, 10 స్నానపు గంగాళములను చేయించను. 10 అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా చూస్తే 10 సొలొమోను, రెండవదిగా చేస్తే 10 ఇత్తడి తొట్లను చేయించినటువంటి ఆ యొక్క సొలొమోను. దేవుని మందిరమును ఎవరి ద్వారా అయితే కట్టించటానికి దేవుడు ఇష్టపడతాడో వాళ్ళని దేవుడు గైడెన్స్ తో అంటే ఆలోచనిస్తాడు. అది ఆలోచనిస్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా మనము కట్టగలిగినప్పుడు అది దేవుని ఆలయమై, దేవుని మందిరమై, ఏమండి దేవాలయమై ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు దాంట్లో ఉంటాడు. నీ దేహం అనే ఆ దేవాలయంలో కూడా మనం ఎప్పుడైతే శుభ్రత చేసుకొని, కాస్త కొన్నిసార్లు ఖాళీ అయిపోతూ ఉంటాయి. ఏంటి ఖాళీ అయిపోతుంటాయి? దేవుని మాటలకు చోటు ఇవ్వకుండా లోకముకు మాటలకు మనం ఎప్పుడైతే హృదయంలో చోటిస్తూ ఉంటామో ఆ లోక మాటలే మన హృదయంలో నెమరు వేసుకోవటానికి వస్తాయి. దేవుని మాటలని
కాస్త ఈ చెవితో వింటా, ఆ చెవితో విడిచిపెట్టేస్తా. అలా కాకుండా ఏ జ్ఞానమైతే దేవుడు సొలొమోనుకి ఇచ్చాడో ఆ జ్ఞానం ప్రకారంగా నడవగలిగాడో, దేవుని ఆలయాన్ని కట్టించటానికి దేవుడు సొలొమోను వాడుకోగలిగాడో, ఆ వాడుకునేటటువంటి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు అభిషేకం ఉంటాది, దేవుని మాట ఉంటాది, దేవుని తోడుంటాది. వస్తువులన్నీ కూడా ఉపకరణముల నిమిత్తము దేవుడిచ్చేటటువంటి ఆ గొప్ప కార్యమును సొలొమోను చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక ఉదయకాలపు వేళలో ప్రభునందు ప్రియమైన దేవుని జేపీటీసీ ఆత్మీయ కుటుంబ సహవాస సభ్యులారా, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని దేవుని మహాకృపను బట్టి అప్పగించిన బాధ్యతాయుక్తమైన పని దేవునిది అని గమనించాలి. ఏమండి, ఈ పని అయినా ఏ పని అయినా కాస్త జేపీటీసీలో ఏ పనైనా అది దేవునిదై ఉండేటట్టుగా మనము గమనించగలిగినప్పుడు దేవుడు మనకి గొప్ప జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో ముందుకు మనం నడుచుకుని వెళతాం. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఆదినారాయణ గారు, మరి ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని మనకి వెల్లడి చేసిన మరి వరప్రసాద్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చక్కగా జేపీటీసీలో మనము ఇంత చక్కగా వాక్య పరిచర్యలు ప్రతిరోజు వింటున్నామంటే ఆయన చెప్పినట్టు అది దేవుని కృప అండి. మరి జేపీటీసీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంతగానో సంతోషిస్తున్నాము. మరి ఆయన ద్వారా ఇంత మంచి మాటలు తెలియజేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జేపీటీసీ కుటుంబం తరపున వరప్రసాద్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రేయర్ చేయాల్సింది మిసెస్ మెర్సీ, గజపతి నగరం, విజయనగరం డిస్ట్రిక్ట్, ఏపీ. ఈ వాక్యం నిమిత్తము వాక్య ఫలింపు కొరకు మరి మెర్సీ ప్రేయర్ చేయాలండి. ఒకసారమ్మా కాల్ చేస్తుంది నాకు, ఇప్పుడే కట్ అయింది. జస్ట్ అమ్మ చెయ్యమ్మా, ప్రేయర్ చేయి, పిలుస్తున్నారు. నువ్వే వాక్యం విన్నావా? మెర్సీ, వాక్యం విన్నావా? వాక్యం విన్నావా మెర్సీ? మాట్లాడు. ఆ అమ్మాయి వాక్యం వినలేదు. ఓకే, మాట్లాడారండి. ఆగు చెప్తుంది, నువ్వు కంగారు పడు. మరి మీరెందుకు వెళ్ళలేదంటారు? చెప్పాక చెప్పండి. మెర్సీ, మెర్సీ మంగ అయిపోయింది సర్వీస్. ఓకే, ఇంకెవరైనా విన్నవాళ్ళు మెర్సీ ఇంకెందుకులే మా టైం వేస్ట్. ఆ ఫోన్ వాక్యం ఎవరైనా సరే ప్రేయర్ చేయండి. మరి వాక్య ఫలింపు కొరకు ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ప్రార్థన చేయండి. ఎవరు వినలేదు, వాళ్ళు ఏం ప్రార్థన చేయలేదు. ఓకే, ముందుకెళ్ళిపోండి. నేను విన్నాను కానీ వాక్యం చదివాను అయ్యగారు, అందుకని చిన్న ప్రార్థన చేయమ్మా, చిన్న ప్రార్థన, 2-3 నిమిషాలు ప్రార్థన చేయ. అంటే వాక్యం చదివాను వేరే ప్రసాద్ ప్లీజ్. సరే ప్రార్థన చేయమని, అదే అందుకని ఆల్రెడీ చేశాను, మళ్ళీ అంటాను. సరే, లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు, ప్రైజ్లా. మరి వాక్యం ఫలింపు ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం 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 ప్రభా, స్తుతి స్తోత్రాలు మహోన్నత మహాగణుడ సర్వోన్నత సర్వశక్తిమంతుడైన ప్రభా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. నా పితృల దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ రెక్కల నీడన భద్రపరిచిన దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, 3వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరంలో నన్ను మమ్మ ప్రవేశపెట్టిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఈ దినము చూడలేక ఎందరో నిద్రించినారు, వారి కంటే గొప్పవారి మీకు కాదు కానీ ప్రభా,
ప్రభా, నీ కృప చొప్పున నీ నామను స్తుతించుటకు నా తండ్రి, ఆరాధించుటకు, ప్రార్థించుటకు ప్రభా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. సజీవులు స్తుతించుదురు, మన్ను నిన్ను స్తుతించదని చెప్పిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా సేవకులు ప్రభా ఆయా వరప్రసాదయ్య గారిని సిలువ చాటున మరుగుపరిచి నీ స్వరము ద్వారా నాతో మాతో మాట్లాడిన రాజ్యానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. ఆత్మస్వరూపుడ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. రాజుల గ్రంథములో ప్రభా 7వ అధ్యాయంలో ప్రభా నా తండ్రి 27 నుంచి 38 వచనాల వరకు మీరు మాతో మాట్లాడిన రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. సొలొమోను దేవాలయము గురించి నా తండ్రి ఉదయకాల సమయంలో 10 ఇత్తడి స్తంభములు చేసినను ప్రభా నా తండ్రి. ఆయా ఇత్తడి స్తంభములు నా తండ్రి, ఆయా బబులోను నా తండ్రి పట్టణము నా తండ్రి లేఖనాలు బోధించారు. రాజ్యానికి స్తోత్రాలు. కల్దీయులు ప్రభు తునకలుగా కొట్టి ఆ ఎత్తలను బబులోను పట్టుకొని ఎత్తుకొని పోయినట్లు రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లేఖనాలు బోధించారయ్యా. ఆత్మస్వరూపుడ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. సొలొమోను మందిరము కట్టించడానికి హోరాము రాజైన నా తండ్రి ఉపకరణాలను నా తండ్రి ఆయా నిజమే ప్రభు. మీరు నా తండ్రి ఎవరి ద్వారా ఏ కార్యము జరిగిస్తారో ప్రభు నా తండ్రి, ఆయా ప్రతి పనిని ప్రభు నా తండ్రి మీరు జరిగించినట్లు లేఖనాలు సెలవిచ్చారు. రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మందిరము కట్టడానికి కావలసిన ప్రతి ఉపకరణమును నా తండ్రి సమకూర్చిన రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నజరేయుడైన యేసు దావీదు కుమారుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎత్తుడి స్తంభముల గురించి, తొట్ల గురించి నా తండ్రి, ప్రత్యక్ష గుడారములు నా తండ్రి, గంగాళము నా తండ్రి, ఆయా వాటన్నిటిని గురించి లేఖనాలు సెలవిచ్చారు. రాజ్యానికి స్తోత్రాలు. వాక్యాన్ని విని నా తండ్రి వాక్యానుసారమైన జీవితాలు ప్రభా సేవకులు ప్రతి దినము బోధించుచుండగా ప్రభా మా జీవితాలను సరి చేసుకొని నీతి యథార్థమంతుడివి, పరిశుద్ధుడివి, నీ వలే ప్రభా